హలో గైస్ అందరికీ హాయ్. మీ అందరికీ మైండ్ క్రాఫ్ట్ హార్డ్ కోర్ ఎపిసోడ్ 7కి అయితే స్వాగతం సుస్వాగతం. ఎందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇక్కడ చూసారా మైనింగ్? యా, నేను లాస్ట్ డే వచ్చి 93 అనుకుంటా, అప్పుడు ఎండ్ చేస్తే ఇప్పుడు డే 120. ఈ మధ్యలో ఇక్కడైతే మైనింగ్ అయితే చేశాను అండ్ విదర్ని కిల్ చేద్దాం అనుకున్నా. అబ్బా, ఆ వీడియో ఇప్పుడైతే మీకు స్క్రీన్ పైన చూపిస్తా. అండ్ ఇక్కడ ఉంది కదా స్ట్రైట్ మైనింగ్, ఇక్కడ కిల్ చేద్దాం అనుకున్నా. సో వెళ్తే నాకైతే డైమండ్స్ అయితే వచ్చాయి. మీకైతే స్క్రీన్ పైన అయితే వేస్తా. ఎవరైతే ఈ సీడ్ యూస్ చేస్తున్నారో డైమండ్స్ అయితే తీసుకోండి. అండ్ ఇప్పుడైతే వీడియో చూసిండి గైస్. ఎండర్ డ్రాగన్ కింద బెడ్ రోక్ ఉంటుంది కదా, అక్కడ ట్రై చేద్దాం అంటే సైడ్కి వెళ్ళిపోతుంది అబ్బా. సో దానికని నేను యూట్యూబ్లో చూస్తే అది జావా ఎడిషన్కేనంట. ఇట్లానే సక్సెస్ఫుల్గా అయితే చచ్చిపోతున్నా. సరేలే, కేవలం మైనింగ్ చేసి మొత్తం అయితే చేద్దాం అనుకున్నా, బట్ పోయింది గైస్, పోయింది. నేను సరే గోలెమ్స్ని కూడా స్పాన్ చేశాను అప్పటికి 3. ఆయన అయితే ఏం యూజ్ అయితే లేదు, చచ్చిపోతానే ఉన్నా. సరే ట్రిక్ యూజ్ చేసానా కిల్ చేద్దాం అనుకున్నా, బట్ ఫస్ట్ అటెంప్ట్ వచ్చి రాంగ్ సైడ్ అయితే పెట్టా. సెకండ్ వన్ చేస్తే బై మిస్టేక్గా ఎండర్ మ్యాన్ ఉంటారు కదా, వాళ్ళ కళ్ళలోకి చూసేసా. సో దానికే నేను గేమ్ని అది సేవ్ చేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అయితే వచ్చి చూసేసరికి ఎండర్ మ్యాన్స్ ఏం కొట్టలేదు, బట్ ఏదో స్కెల్టనే వెళ్ళిపోయారు గైస్. అండ్ థర్డ్ టైం కూడా ఇంకా పక్కా చంపేయాలి అని అయితే వచ్చా. ఈసారి కరెక్ట్గా చేసా, అది అయితే మన బడిలో పడిపోయింది. అలా కొంచెంసేపు వెయిట్ చేయాలి. నేనైతే ఎండర్మ్యాన్స్ కళలో కూడా చూడట్లా, బికాస్ మళ్ళీ వచ్చి కొడతారేమో అని. ఇంకా అట్లానే కొంచెంసేపు వెయిట్ చేస్తే ఫైనల్లీ గైస్ మన నెదర్ స్టార్ అయితే వచ్చేసింది. సో బీక్ అని ఇక్కడ బాగుందో లేదో చెప్పండి, ఒకవేళ బాగాలేకపోతే ప్లేస్ అయితే మార్చేద్దాం. దీనికైతే నేను 2 స్టాక్స్ ఆఫ్ ఐరన్ బ్లాక్స్ తీసుకున్నా. 48 మిగిలే. అండ్ ఆఫ్లైన్లో ఒక హార్స్ని టేమ్ చేసుకున్నా, బట్ అదైతే అంత ఫాస్ట్గా అయితే వెళ్ళట్లేదు, దానికి పక్కన పెట్టేసా. అండ్ ఇక్కడైతే కొంచెం ఫార్మింగ్ అయితే చేసా, కొంచెం పెద్దదే వచ్చింది. అండ్ మన ఎనిమల్స్ని అయితే పెంచా. ఎలక్ట్రాలో వెళ్తే నాకు ఒక విలేజ్ పక్కనే అబ్బా, విలేజ్ అండ్ రోయిన్ పోర్టల్ అయితే కనిపించింది. ఇటు సైడ్ ఏందబ్బా డిఫరెంట్గా ఉందని చూస్తే అరేం లేదు, నార్మల్ గ్రాస్ ఒకటే చేంజ్, కానీ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి అక్కడ. అండ్ రోయిన్ పోర్టల్ దగ్గర అయితే అంతగా ఏం లూట్ లేదు, సో దాన్ని అక్కడే పెట్టేసా. ఈసారి వచ్చినప్పుడు తీసుకుందామని. నేను చూసారు కదా వీడియో, అంత కష్టపడ్డా నేనైతే ఇద్దరిని కిల్ చేసేదానికి. ఇంకా జావాలో అంటే నార్మల్గానే ఉంటుంది అనుకున్నా బెడ్ రాక్ కింద, బట్ లేదు, వీడియో చూసిన తర్వాత అర్థమైంది. సో ఈ రోజు వీడియో చెప్పలేదు కదా, ఈ రోజు అయితే మనం బేషియన్ దగ్గరికి అయితే వెళ్దాం. నాకైతే నెదరైట్ ఆర్మర్స్ అయితే కావాలి. సో ఇప్పుడైతే మనం బేషియన్ ఓకే, నేను దగ్గరగా ఉంటేనే వస్తుందా? నేను మైనింగ్ అంటూ ఇది తీసుకున్నా సైడ్ మైనింగ్ అని, బట్ కిందకి వెళ్ళిన తర్వాత రాలా, ఇక్కడ వచ్చింది. అండ్ ఇది మన ఐరన్ మ్యాన్, నేనే పేరు పెట్టాను. ఇక్కడ వాడు ట్రైడెంట్ వాడు వస్తారు కదా, ఇదిగోండి వీరి దగ్గర ఇది తీసుకున్నా, ఈ క్లవర్ని, ఈ హార్. సో ఇదిగోండి గైస్ కేక్, తినండి మీకోసమే. అండ్ ఈ హార్స్ అయితే అంత ఫాస్ట్గా అయితే వెళ్ళట్లా, నేనైతే దీన్ని ఇట్టే వదిలేసా, ఇంకేదన్నా హార్స్ వచ్చినప్పుడు తీసుకుందామని. ఓకే గైస్, నేనైతే కింద స్ట్రాంగ్ హోల్డ్ని కూడా ఎక్స్ప్లోర్ అయితే చేశా. ఇది మన విదర్ స్కెలిటన్స్ కోసం. నేనైతే 3 అయితే ఓకే పర్లా కొంచెం వచ్చేసాయి. 4th వన్ అస్సలకి రాలేదు. నేనైతే కొంచెం ఎక్స్ట్రాగా ఒక హెడ్ పెట్టుకుందాం అని తీసుకున్నా. అండ్ ఇదైతే స్ట్రాంగ్ హోల్డ్ అబ్బా. కింద ఒక కేవ్ ఉంటుంది కదా, కేవ్ కాదు స్కెలిటన్ స్పానర్ వేసేది. నెదర్లోకి అయితే వెళ్ళిపోయి బేసిన్ దగ్గరికి అయితే వెళ్దాం. లెట్స్ గో. ఓకే, అండ్ గైస్ నేనైతే విదర్ని ఫస్ట్ టైం కిల్ చేయటం. దానికి నాకు ముందే తెలుసు నేను చచ్చిపోతాను, దానికి కాపీ ఒకటి తీసుకున్నా. లెట్స్ గో. అండ్ మీకు అండ్ గైస్ మీకు ఇంకో ఓరే వీరు ఇక్కడే ఉన్నారా? పద కుమ్ముతారు తీసేసి. ఇక్కడే హెల్త్ పోతుంది నాకు. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పానో లేదో తెలీదు, మామూలుగా మనం ఇక్కడ నుంచి పైకి కదా వెళ్ళేది, పైన అక్కడ మనం మైనింగ్ అయితే చేసాం, కానీ ఇక్కడ మైనింగ్ చేయాల, ఇటు వచ్చేసా. ఏం వేసింది, మనం తిరిగి ఒకే దగ్గరికి వచ్చాం, టైం వేస్ట్ చేసుకొని మరి. ఓకేలేండి, ఇప్పుడైతే మనం పోదాం.
ఓ గైస్ చూసారు, కత్తి వచ్చింది. ఏంది గ్లిచ్ అయ్యి ఉంది. గ్యాస్ ఉందా ఇక్కడ? నో, కానీ సౌండ్స్ వినిపిస్తున్నాయి. అండ్ నేనైతే ఇక్కడ బ్రిడ్జ్లో అయితే చేసుకున్నా. ఎండర్మెన్స్ ఇక్కడ అంత ఏమీ రావట్లేదని అటు సైడ్కి. ఇప్పుడైతే వెళ్దాం. మంటలు ఆపేయాలప్ప, లేకపోతే నాకే తగులుతాయి. పైనుంచి వెళ్దాం ఐస్. ఎందుది అక్కడ కూడా ఉందా? ఇప్పుడైతే పోదాం. అండ్ ఇక్కడ చెస్ట్ ఒకటి ఉంది. లెట్స్ గో. ఓకే ఓకే చేసి వచ్చేసాం. అండ్ ఇట్టే కదా కిందకి ఉంది చెస్ట్ ఒకటి. ఓ సో ఎస్, ఎవరు లేరు. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలబ్బా. ఓకే, ఎక్కడుందబ్బా? ఎస్, ఇక్కడ కింద అయితే ఉంది. ఓ హాయ్ సార్. నమస్తే. కింద పడ్డారా? ఎస్, హోల్ ఉంది గైస్ అక్కడ. ఏది జస్ట్ ఓ పెట్టుకొని గోల్డెన్ యాపిల్. ఓకే, ఏం అంత మంచి లూట్ అయితే కాదు కానీ ఉంది, పర్లేదు. అక్కడ మెయిన్ చెస్ట్ అది. నువ్వు సావలా ఇంకా? బాబు నిన్నేం చేశాను రా నేను? వేసి నేను వాళ్ళని ఏం చేశా? నేనేం చేయాల, నన్ను వదిలే. ఎండ్ అక్కడ ఉంది, మర్చిపోయారా? సరేలే, వదిలేశారు గైస్, వదిలేశారు. మనం మంచి వాళ్ళం అయిపోయాం. అటు వెళ్దాం. ఎస్, అక్కడ ఇంకొకటి ఉంది. సరే ఫస్ట్ మెయిన్ మనకి చిన్నది ఇక్కడ కదా ఉండేది, అది పోదాం. నేను పోరా పక్కకి. ప్లీజ్, నేను వాటితో మాట్లాడను. ఎస్, ఓకే ఇంతే. మెయిన్గా ఇక్కడే కదా మన కార్నర్ ట్రిమ్ ఉండేది. లేదు, ఓకే అమ్మ చూసేసారు. మనం జంప్ గైస్, అటు సైడ్కి అయితే వెళ్దాం. ఏంట్రా నువ్వేంట్రా? ఓకే, ఎవరు లేరు కదా. గోల్డ్ బ్లాక్. నో అబ్బా, ఇక్కడ రూల్ లేదు. ఇది పెట్టేసుకొని మనకి కొన్ని అవసరం లేనివి పెట్టేద్దాం వేసి ఇందులో. గోల్డెన్ యాపిల్, ఆర్మర్స్, ఫుడ్ పెట్టేద్దాం. 1 స్టాక్ ఇది ఉంచుకుందాం. డైమండ్వి ఇవి కూడా పెట్టేద్దాం. నెదర్లో కూడా వాటర్ అవసరం ఉండదు, బెడ్ కూడా అవసరం ఉండదు. ఇంకెందుకు ఇది? ఓకే, ఇది చాలు. వచ్చే బాక్స్ వచ్చే. గోల్డ్ అది మనం చూసేసాం. చూసేసాం మనం. ఎవరు కదా. ఓకే, సెట్. ఇటు సైడ్ ఇంకేమైనా ఉన్నాయా? నో అబ్బా, అటు సైడ్కి అయితే వెళ్దాం. ఏదో చూసాను గైస్ నేను ఎదురుగా, అక్కడికైతే.
పిచ్చినోడు గైస్. ఎస్, ఎదురుగా ఒకటి ఉంది కదా, సో అక్కడైతే పోదాం మనం. సో గైస్, అక్కడ బాక్స్లో నాకైతే టెంప్లెట్ దొరికింది. చూసారా కొన్ని. నేను వీడియో రికార్డింగ్ మర్చిపోయి ఆన్ చేయడం. ఇక్కడైతే వచ్చి దానుకున్నా ఇక్కడ. నేను ఇంకొక గోల్డ్ బ్లాక్ ఇక్కడే ఇగో వీడిని పంపించేసి బయటికి ఇంకా తెచ్చుకున్నా. నా దగ్గర తెచ్చుకున్న బ్లాక్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం గైస్. ఇంకా ఎందుకు, నాకు ఇంకా చాలా ఉంది చూడాల్సింది, బట్ నాకే భయం వేస్తుంది. వెళ్ళిపోదాం. ఏంది వీడు పోరా. కత్తి వస్తుందా? బస్ వచ్చింది. ఏం లేదు డొల్ల అంతే. లెట్స్ గో. నేను చూసారా అక్కడ ఇంకా ఉంది, బట్ నేను ఇక్కడిక్కడే తిరిగా. వాళ్ళైతే నిజంగా షీల్డ్లు పెట్టుకున్నా కానీ కొడుతున్నారబ్బా. వెళ్ళిపోదాం గైస్. ఎందుకు ఇక్కడ గ్యాస్ సౌండ్ వస్తుంది, నేను నుంచి దూకుదామా? వద్దులేండి, మళ్ళీ సస్తే మనకి కదా. ఓకే, అబ్బా ఎక్కడ పడ్డా నేను ఇక్కడికి. అండ్ గైస్, నేనైతే మేబీ ఆఫ్లైన్లో ఉన్న చేయొచ్చు. ఒక ఎక్స్పీ ఫామ్ అయితే ఉంది, సూపర్ అయితే వర్క్ చేస్తుంది అబ్బా. కానీ దానికి మనకి పోషన్స్ కావాలా. సో దానికి చేస్తుందా. ఓకేనా? ఓకే, ఇంకేం లేవు కదా. ఇక్కడ ఒకటి ఉంది. తగిలింది, తగల. మనం వెళ్ళిపోదాం. ఫుడ్ ఉంది. కంప్లీట్ గైస్, మన ఆర్మల్ ట్రిమ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఈజీగా నెదరేట్లోకి అయితే అప్డేట్ అయిపోవచ్చు. చూసారా కౌస్ నాకేం అనిపించట్లా, కానీ షీప్స్ చాలా ఉన్నాయి అబ్బా. నేను చంపేసా, చూపిస్తా కదా స్టాక్ అంటే పైన వచ్చింది ఫుడ్. అండ్ నేను నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మైనింగ్స్ అంటే డైమండ్స్ అన్నీ చేసుకొని మనకి డూప్లికేట్ అయితే కావాలి కదా, ఆర్మర్ ట్రిమ్ చేస్తా. అండ్ అయితే ఇది ఎక్స్పీ ఫామ్ ఉంది కదా, సో అది కూడా చేసి మెండింగ్ అబ్బా. మెయిన్ మనకి జాంబీ విలేజర్ ఉంటారు కదా, అక్కడ వస్తారు కదా, సో వాడినన్నా క్యూర్ చేసి మెండింగ్ తక్కువ ఎమరల్స్కి తీసుకోవాలి. తీసుకొని ఏమైనా ఆర్మల్స్ కన్నా అయితే పెట్టేయాలి. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.